సో ఈ బస్తీలో ఈ ఒక అమ్మమ్మకి ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. సో ఈ అమ్మమ్మకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. అమ్మమ్మ ఇది మీ ఇల్లేనా ఇది? ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము. అసలు పరిస్థితి ఏంది ఒకసారి చూద్దాము. రండి అమ్మమ్మ, ఒక్కసారి మీ ఇల్లుని చూపియండి. మా ఇల్లు చూడు ఎట్లున్నదో, పాములు వస్తాయమ్మా, పందికొక్కులు, సుండేలకలు అన్ని మీద కరిసిపోతాయి. ఈ తలుపు తీస్తే సుండేలు కరిచి ఆపులు వచ్చినాయి అమ్మ. ఆపులు దాకన్న పోటీ పోలేక చచ్చిపోతున్నా, నడవలేక పెట్టేటోళ్ళు లేరు, పెట్టే దిక్కు లేరు. ఆడ ఒక బుత్తంత గూడు ఉంటే మా కొడుకు రానిత్తలేడు, ఆ గూడు నిండిపోయింది, అది నిండిపోయింది. ఒక రేకులానా లేవు, వెనకట వేసుకున్న గుడిసె ఇది. అసలు ఎట్లుంటున్నారా అమ్మమ్మ ఇలాంటి ఇళ్ళల్లా చూస్తే? అసలు ఎలాంటి సౌకర్యాలు లేవు, ఏం లేదు. అగో ఎట్లుదమ్మా, ఇంకా అంత నీళ్ళు వస్తాయి లోపలికి. ఇళ్ళ నీళ్ళు వస్తే ఇది వేసుకున్నాం అబ్బుతో అంత ఎత్తు, కాళ్ళని చెడ్డాయి. అంత ఎత్తు ఇంత పోసుకున్నా. వాళ్ళ నీళ్ళలో గూల వాడాలి. అల్ల 3 సార్లు పడ్డా మా బాండ వాళ్ళ పోయి లేవరావు, నడుములు నీళ్ళలోనే గుల పడిపోతున్నా. ఏం చేయాలి, గతి లేదమ్మా. ఏం తిననీకి చూద్దా తిండి లేదు. ఈ ఇల్లుని చూసే మీకు పింఛని అని అంటున్నారా? ఇల్లుని చూసి పింఛని. నాకు 2-3 పిల్లట్లు ఉన్నారు. ఈ పిల్లలు చూతా మా అత్త పేరు మీద ఉన్నదమ్మా. మా అత్త పేరు లేదు, ఇది మా అత్త పేరు. ఇద్దరిది అది ఇద్దరిది. ఇది ఒక్కదానిలో మా అత్త చచ్చిపోతే ఇళ్ళ పడి సత్తున్నా. నాకు పింఛని ఇయ్యరాడు. మరి పోనీ కనీసం మీరు పింఛన్ గురించి అంతగానం వాళ్ళని వేడుకుంటుంటే కనీసం మీరు చెప్పినారా? ఒకసారి మా ఇల్లుని వచ్చి చూడండి, మా ఇల్లుని చూసిన తర్వాత మీరు ఇదే మాట అనండి అని చెప్పి ఎప్పుడైనా అడిగినారా? అడిగినమ్మా, కాళ్ళ మీద పడ్డా. మేము ఆఫీస్ మున్సిపాలిటీకి పోతే నీకు 2 ఇండ్లు ఉన్నాయి, పో అమ్మ పో, నీ పేరు మీద 2 ఉన్నాయి అంటే నా పేరు మీద 2 లేవమ్మా, మా అత్త ఇంట్లో పడి సత్తున్నా. నాకు బుత్తంత గూడు ఉంటే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు చూతా నీళ్ళు ఇంతమంది నీళ్ళు వస్తున్నాయి ఆ ఇంట్లకు. ఆ ఇంట్లో వాళ్ళు చూతా వంట వస్తలేదు, వాళ్ళకు చూతామ్మా. మేము మాకు తిననీకే వెళ్తలేదు, పనులు దొరుకుతలేవు. పొద్దాకా పోతే కూలీ చేసుకుంటే ఒకనాడు దొరుకుతుంది, అట మీద ఒకనాడు దొరకది. ఇక బాధ, ఒకనాడు వస్తాయి ఒకనాడు రాదు పని. ఇక 1 కిలో 2 కిలోలు కొనుక్కొచ్చుకుంటే ఇంట్లోకి వెళ్ళదు. ఇక నాకు అయితే రెక్కలు వెళ్ళవు. రేషన్ వస్తుంది అమ్మమ్మ మీకు? రేషన్ 5 కిలోలు 6 కిలోలు వస్తాయమ్మా. 6 కిలోలు వస్తే ఏం సరిపోతాయి నాకు? అందుకు కారం కావాలి, నూనె కావాలి, ఉప్పు కావాలి. సగం కడుపు చచ్చిపోతున్నా బిడ్డ, ఏం లేదు. సగం కడుపు మారిపోతుంది. రెక్కల మూలకు పడ్డాయి. ఇంకా పింఛన్ వస్తే ఇంత ఏదో ఇంత ఖర్చు మందం. చిన్న చిన్నగా కొడుకు ఉన్నాడు, ఒక కొడుకు 3-4 పిల్లలు ఉన్నారు. నీళ్ళలో నానిపోతుండ ఆడు సూత. ఆయనకి ఏం లేదు. ఇక గూట్లో పడి ఆడనే ఇరుకుల మొత్తం నీళ్ళలోనే పడి సత్తుండు. ఈ పెట్టు బిడ్డ అంటే నాకే గతి లేదు, నీకేం పెట్టాలి అని కొడుకు అంటుండు. సరే అమ్మమ్మ, ఒక్కసారి మీ ఇల్లు కూడా మాకు చూపియండి. కనీసం ఈ వీడియోనన్నా మీ లోకల్ ఎమ్మెల్యే వరకు వెళ్తే మీకు పింఛన్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ట్రై అయితే చేసాం మేము కూడా. సో ఇప్పుడు అమ్మమ్మ బాధ చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. అసలు ఇల్లు లేదు, ఏం లేదు. పింఛన్ కోసం అడిగితే మీకు ఇల్లు ఉంది అని చెప్పేసి అమ్మమ్మకి పింఛన్ ఇవ్వట్లేదంట. సో ప్లీజ్ ఈసారైనా కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో ఆ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకున్న కొంచెం అమ్మమ్మకి పింఛన్ ఇస్తారని చెప్పేసి నేను ఈ లోకల్ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. ఈ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూద్దాం. అసలు నిజంగా చూస్తే నిజంగా చాలా చిన్నగా ఉంది. అసలు ఈ ఇళ్ళల్లో ఎట్లుంటారో నాకు నిజంగా అర్థం అయితే లేదు. సో ఒక్కసారి అయితే చూడండి, ఈ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంది. అసలు ఈ అమ్మమ్మకి ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి అమ్మమ్మతో ఇంకా డైరెక్ట్ కూర్చొని మాట్లాడదాము. ఇంకా చెప్పండి అమ్మమ్మ, అసలు ఈ ఇల్లు చూస్తే చాలా చిన్నగా ఉంది, కానీ ఈ ఇల్లుని చూస్తే మీకు పింఛన్ ఇస్తలేదు అంటే నిజంగా నమ్మాలనిపిస్తుంది. బిల్డింగ్ ఉన్నది అంటారు బిడ్డ, నాకు బిల్డింగ్ ఉన్నది. పో, నీకు 2 పిల్లట్లు ఉన్నాయి, బిల్డింగ్ ఉన్నది అంటారు బిడ్డ. పోయి అరిగి ఆడ చెట్టు కింద అడ్డం ఎండాకాలం పోయి అడ్డం పట్టి చచ్చిపోతే ఒక ఆయన వచ్చి నీళ్ళు పోసిండు. పోమ్మ పో, ఆడిపో, ఏ నందు దగ్గర పో, అక్కడ పో, ఇక్కడ అంటే కాలు లేవు అమ్మా మేడం, చెయ్యమ్మా మేడం, నాకు 2 బిల్డింగ్లు లేవమ్మా మేడం, చూతురా అమ్మ వచ్చి. అందుకోసమే మీరు అక్కడ చెప్తే బిల్డింగ్ అంటే నిజంగా, ఎందుకంటే అన్ని చెక్ చేసే ఇస్తారు కదా. ఇప్పుడు పెన్షన్ అయినా, డబుల్ బెడ్రూమ్ అయినా కానీ ప్రతి ఒక్కటి చెక్ చేసే ఈసారి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అనమాట. సో నిజంగానే, లేకపోతే మీరు అట్లా చెప్తున్నారేమో ఇక ఉంచుకొని కూడా, కానీ నిజంగా మేము వచ్చి చూస్తే మాకు ఇప్పుడు అర్థం అవుతుంది. నిజంగా ఇంత చిన్న ఇంట్లో వర్షం వస్తే నీళ్ళు మొత్తం లోపలికి వచ్చేటట్టు ఉంది. బియ్యం నానిపోయినాయి బిడ్డ, బొంతలు నానిపోయినాయి కింద వండుకుంటే. యోగిలో మంచం పుతుంది మొన్న తెచ్చి వేసుకున్నా. ఒక ఇల్లు గల్లా ఆమె ఇచ్చింది, గడుపుసార్లు కూడా ఆమె ఇస్తే ఇక బట్టలు బియ్యం అని నానిపోతే గల్లా పోసుకొని పెట్టుకున్నాం. ఆ బియ్యం ఆడుకొచ్చుకొని ఏం లేదు బిడ్డ, నాకు తిందామంటే తిండి లేదు. ఒక కొడుకు 3 పిల్లలు 4 పిల్లలు, అప్పులు బాగా అయినాయి. ఇల్లు లేదు, ఆనికి ఇల్లు లేదు, నీళ్ళలోనే అంటుండు కొడుకు చూత.
నాకు సుధా నీళ్ళలోనే పట్టున్నాయి. చూస్తుంటే మస్తు బాధలో ఉన్నట్టున్నాయి. కొడుక ఎట్లా చచ్చిపోతాం, రేకులు కూలి చచ్చిపోతాం బిడ్డ, మనం ఏదైనా ఓదం ఉందాం బిడ్డ. కొడుకు అట్లా నీళ్ళలోనే వంటుండు. ఆ కొడుకు సుత నేను నీళ్ళలోనే వంటున్నా అమ్మ. ఆనొస్తే ఇవన్నీ నీళ్ళే, ఇవన్నీ గిన్నెలు పెట్టుకుంటా, మా డబ్బా పెట్టుకుంటా, గిన్నె పెట్టుకుంటా. వర్షం పడుతుంటే వాటర్ కింద పెట్టుకుంటా. అన్ని గుర్తుంది అవ్వ, పలిగిపోయమ్మ అన్ని గుర్తాయి. కుడిసిన బట్టలు సాత కాదు, ఆ నీళ్లు విండుకుంటా తెల్లందాకా కూర్చోవాలి, నీళ్ళు ఎత్తి పోసుకుంటా కూర్చోవాలి. నా బాధ దేవుని ముడుతుంది బిడ్డ. ఏమి బతుకంతా ఏమి లేదు మా బతుకు. ఏం చేసుకుందామంటే రెక్కలు లేవు, కాళ్ళ నొప్పులు, నడుము పట్టి బిడ్డ, నడుము పట్టి మెడ పట్టి. ఇక్కడ అన్నం సరిగ్గా లేదు, ఓ నాడు వండుకుంటా, ఓ నాడు వండుకోను, తిన్నదే లేదో ఉన్న కడుపు మాడుకొని పండుకుంటా బిడ్డ. గూడన్నా లేకపోయా చక్కగా, గూడు ఉంటే గూట్లైనా పడిపోతాడు, నీళ్ళలో చావలే. పత్తికొక్కలు ఊరికొస్తాయి, మన చుండెలుకలు ఊరికొస్తాయి అమ్మ, కిచకిచ చుండెలుకలు ఊరికొస్తాయి, అన్ని పాములు తయారవుతున్నాయి. నాకు భయం అవుతుంది అమ్మ. ఏం చేయాలి, జీవి పుట్టుకున్నవైనా బాగుండు, ఆ జీవన అట్లా మాట్లాడకండి. ఏం చేయాలి బిడ్డ, ఈ బతుకు ఎందుకు బతికి ఏమి అప్పుడు సమాధానం మాకు తెలియదు. కూలి బతికే మాది, పిల్లలు పెద్ద చేసుకుండు బతుకుడు, మాకేమో డ్యూటీలు లేవు, ఉద్యోగం లేదు, దాకా పనికి పోవాలి, ఆ ఉప్పరి కూలికో. మట్టి అంకుల్ ఏం చేస్తూ ఉండే? అంకులు చచ్చిపోయినమ్మ. అప్పుడు అంకులు అది పనికి, మట్టి పనికి పోదు, మట్టి పనికి కూలి ఎవరు చెప్తే అన్యాయంతో పునాదో గుంటలో తవ్వుకుందాము. ఆయన చచ్చిపోయింది. చచ్చిపోయి అంకులకు కరెంట్ షార్ట్ వచ్చింది బిడ్డ. కరెంట్ షార్ట్ వచ్చి పైసలు లేక కరెంట్ వేసుకున్నాం, తీగేసుకుంటే వాళ్ళు వీకెత్తన అంటే దొంగతనంగా తీగేసినాం. ఆ తీగ ఆ నీళ్ళలా మీరు లేచే వరకు అన్ని నీళ్ళలో అల్లబడ్డది. ఆ నీళ్ళలో ఆడబడే వరకు అయ్యో తీగ అల్లబడి షార్ట్ వస్తుందని ఆ తీగ తీసిండు. అది అట్టనే అంటుకొని ఆ దిమ్మ మీద పడ్డాడు, నీళ్ళ ట్యాంకి మీద పడి నడుము బొక్కి ఇరిగిపోయింది. ఇరిగిపోతే 5 ఏళ్ళు బాధపడ్డామ్మ, బొక్క అతకలే చచ్చిపోయాడు. ఇక మా బాధ గట్లున్నది బిడ్డ. మాకు బంగో 4 పిల్లాట్లు లేవు, 4 జాగలు లేవు, ఏ పూటక ఆ పూటనే మా బతుకులు. ఇక ఒక్క కొడుకు అని ఉండ, కొడుకు మంచిగా లేదు బిడ్డ, ఇల్లు లేదు, ఆనికి పిల్లలు ఉన్నది, చేత తినుడు ఈ చేత తినుడు. ఏం చేయాలమ్మా, ఫోన్ చేసి ఎంత బాధపడాలమ్మా, నీకేం పెట్టాలి, నేనేం తినాలి. నిజమే కదా, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో పిల్లలని చదివించుకోవడము, వాళ్ళని చూసుకోవడమే ఎక్కువ అయిపోతుంది. రూమ్ లో రెంట్లు కట్టుకోవాలి, చదువు సూత లేదు బిడ్డ. పిల్లలు చదివిస్తే ఫీజులు ఎక్కువ అడుగుతుంది, ఆ ఫీజులు అంచెలు కట్టాలి, ఆ ఫీజులు సూత కడతలేవు. ఇక ఫీజులు కట్టక వాళ్ళు సూత జంగిలి పిల్లలు లెక్క అయిపోయారమ్మా. పిల్లలను కూడా చదివించుకుంటలేరా? మరి చదివించుకుంటే ఫీజులు కట్టమంటారు, ఏం చెల్లి కట్టాలి, ఫీజులో డబ్బులు లేవు. గవర్నమెంట్ స్కూల్ పోతే పిల్లలు కొన్ని రోజులు చదివి ఆ పిల్లలు సూత కొడితే భయానికి పోతలేరు, ఆ పిల్లలు వెళ్తలేరు, కొడుతురు. అక్కడ పోతే అక్కడ ఆగున్నదమ్మా, 2-3 సార్లు కొట్టిరు పిల్లల భయానికి తోలిస్తలేరు ఆ పిల్లల సూత. అంత చదివిపోతే వాళ్ళ బతుకులు కూడా సేమ్ ఇట్లనే అవుతాయి కదా. పిల్లగాడు ఏం చేయాలి బిడ్డ, ఇక మరి కొడుతురు. రబడిద్దాలు ఉన్నాయి పిల్లలు, పైసలు పోరగాలు రూపాయి ఆటని ఇస్తే గుంజుకొని కొడుతురు. భయానికి పిల్లలు చూత బంద్ పెట్టుకున్నారు స్కూల్. మాకు లేక గవర్నమెంట్ ఏదో ఇంత సాయం చేస్తుంది అంటే 2 రేకులన్నా ఏదో సాయం చేస్తారో అని మస్తు బాధపడుతున్నా, మస్తు తిరుగుతున్నా బిడ్డ. నాకు ఏమీ లేదు బిడ్డ. మేము వచ్చి దగ్గర ఇప్పుడు 40 ఏళ్ళు. మీ లోకల్ లీడర్ ఎవరు ఇక్కడ? లోకల్ లీడరా ఇక్కడ సుబ్బారావు ఉన్నాడు, నాగరాజు. ఒక్కసారి ఎప్పుడన్నా పోయి మాట్లాడినా, మరి నాకు పింఛన్ వస్తలేదు, మా హస్బెండ్ చచ్చిపోయిండు, పింఛన్ వస్తుంది కదా హస్బెండ్ చనిపోయినప్పుడు, ఆ పింఛన్ కోసమైనా ఎప్పుడన్నా అడిగినారా? అడిగినమ్మా, అడిగితే కాగితాలు అంటే కాగితాలు అంటే ఈ కాగితాలు ఇచ్చినమ్మా. 10 సార్లు దిరాసులు కొట్టించిన, 10 సార్లు కొట్టించిన, ఏది లేదు. వస్తాయి తీయమ్మా, వస్తాయి తీయ అంటూ ఏది వచ్చింది లేదు. నేను పారవింత గూత కొడుతున్నామ్మా. ఇక నా నుంచి కాదు తిరగలేక ఆశ వదులుకున్నా. రాని దేవుడా భగవంతా పింఛన్ వస్తేనా నా బిడ్డడు పాలకో ఏదన్నా ఖర్చుకో అయితే అని తరలాడుతున్నా. ఏం చేయాలి బిడ్డ, అంతకంటే ఎక్కువ మించింది ఏం లేదు. నా బిల్డింగ్లు ఉన్నాయంటే బిల్డింగ్ చూసుకో అమ్మా, మా మేడలు చూసుకుందురా అమ్మా. మాకు 10 పిల్లాట్లు లేవమ్మా, 10 మంది దగ్గర బిల్డింగ్లు కట్టుకొని కిరాయిలకి ఇస్తలేనమ్మా. నేను మాకు పొట్టకెళ్ళేదే కష్టం ఉన్నది. మా తిండి సూత సరిగా లేదు, గుడ్డ సరిగా లేదు, ఏం కనిపిస్తున్నాయి బిడ్డ. మొన్న బట్టలు అని నానిపోతే 9,000 అప్పు తెచ్చుకొని ఆ బట్టలు గల్ల పెట్టుకున్నా బిడ్డ. నానిపోతే అప్పు తెచ్చుకొని బీరో తెచ్చుకున్నా. ఇప్పుడు ఆ అప్పు కట్టాలి. ఆ అప్పు కడదామంటే నా దగ్గర డబ్బులు కట్టు అంటే 100కి 4 లెక్క మిత్తి
మీకు దవాఖానకి ఏమన్నా అవసరం ఉన్నా అంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మళ్ళా? ఎవరు చూసుకుంటారమ్మా, నేనే ఇక అప్పులు తెచ్చుకోవాలి, దాకన్నా పోటీ పోవాలి. ఒక బిడ్డ ఉన్నది, ఆ బిడ్డ అల్లుడు ఉన్నాడు, ఇద్దరు బిడ్డలు. ఒక బిడ్డ బియ్యం ఆడుకో, ఆ బియ్యం ఇస్తుంది, బియ్యం ఇస్తుంది, ఆ కంట్రోల్ బియ్యం తినలేవు బిడ్డ అంటే. ఒక బిడ్డనేమో అక్కడ ఉంటదమ్మా, ఆమె అది 5 ఇచ్చట ఆమె మొగనికి పచ్చబతం వచ్చి కార్యకలు పడిపోయినాయి. ఆయన కార్యకలు పడిపోయినాయి, ఆ పెట్టేటోళ్ళు సూత కింద పడిపోయారు. ఇప్పుడు ఆయనతో ధైర్యం చచ్చిపోయింది బిడ్డ. కొడుకు అట్లున్నాడు, బిడ్డలు ఇట్టున్నారు, అల్లులు చూస్తే అట్లున్నారు బిడ్డ. నా బతుకు వేస్ట్. మా ఆయన నుండి నాకు ఏం పెట్టిపోలే బిడ్డ, నాకు ఏం పెట్టిపోలే. 1 రూపాయి సంపాదించుకొని మేము ఏదో బిల్డింగ్ కట్టుకునే లేదు బిడ్డ. మేము వాళ్ళను బతులాడుతున్నా, కాళ్ళ మీద పడుతున్నా. జాండా గుంజడానికి వస్తారు, మన ప్రతాపు వీళ్ళందరూ వస్తారు. కాళ్ళ మీద వస్తుందట. ఈ సారు నీ కాలు ముద్దు సారు, నాకు ఒక పింఛనైనా సాయం చేయరు సార్, ఒక పింఛనైనా సాయం చేయరు సార్ అంటే, చేస్తారమ్మా చేస్తారా ఈమెనట చూడమ్మా, ఈమెను చూసుకోరి అని చెప్పిపోతారు. కానీ అది నీకు పింఛన్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ టైం కూడా అడగడానికి కనీసం ట్రై కూడా చేయలేరు ఇప్పుడు. అడగరు అమ్మా. ఇక అక్కడ ఉన్నాడు మన వినాయక సారో వివేకానంద సారు, అక్కడ ఉన్నాడు పో అమ్మ, కొంపెల్లిలో ఉంటాడు అని అంటే, కొంపెల్లికి ఎక్కడ పోలేమ్మా. మేము డైరెక్ట్ ఒకసారి మాట్లాడైతే ట్రై చేస్తాం. ఎందుకు అని అంటే మీరు ఏడుస్తుంటే మాకు ఎట్లనో అనిపిస్తుంది. అంటే మీరు ఇన్ని సార్లు వెళ్ళి బ్రతిమలాడినా కానీ మీకు ఇల్లు ఉంది అని చెప్పేసి పింఛన్ ఇస్తలేదు అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న వాళ్ళలో అయితే పిల్లలు కూడా చూసుకోవాలంటే వాళ్ళ పిల్లలని చూసుకోవాలి, వాళ్ళకు కూడా ఒక కుటుంబం ఉంటది. మిమ్మల్ని చూసుకోవాలంటే కూడా కొంచెం కష్టంగానే ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ జాబ్ చేసి ఉంటే మిమ్మల్ని చూసుకోవడానికి వాళ్ళకి ఏం ప్రాబ్లం. జాబ్ చూస్తలేవు బిడ్డ, వాళ్ళు చూస్తే ఈ పిల్లలు చదువుకోక పిల్లలు మొత్తం రోడ్ల పొట్టి తయారైపోయారు. ఆ డ్యూటీ లేదు. ఒక అబ్బాయి బాగానే ఉన్నాడు, 18 సంవత్సరాలు ఉన్నాడు. ఉన్నాడమ్మా, ఉన్నాడు. జాబ్ చేయలేదు, ఏం లేదు. ఊపరి పనికే పోతాడు, కూలి. ఒకనాడు కూలికి పోతాడు, ఒకనాడు ఇంట్లో పంటాడు. వాళ్ళతోనే వరి తలకాయ కాడ. వాళ్ళకి ఏం జాబ్ లేదమ్మా, ఏం చేయాలి. ఆ పిల్లలు ఉన్నారు. కొడుకు మట్టి పని, కూలి పనికే పోతాడు. ఆయన ఒకనాడు చేస్తాడు, ఒకనాడు దొరకదమ్మా. అటవిందికి పోతే ఆ పనులు సూత సరిగా లేవు మాకు. ఆ బతుకులే ఎందుకు బతికి అనిపిస్తుందమ్మా. ఓసారి వేసుకుంటా పండుకుంటా. వేస్తానంటే ఇక పుట్టినందుకు ఏదో చేసుకుని బతకాలి. ఇక చేసుకుందు, రెక్కలు ఉంటే, కాలు రెక్కలు ఉంటే చేసుకుందు, కాలు రెక్కలు లేవు. అన్న పోయి ముద్ద అన్న పోయి పని చేసుకుంటే 10-5 వచ్చు. ఇప్పుడు ఊక చూడాలి అమ్మ, ఊక తినటోళ్ళను, అక్కడ పైసలు పని చేసుకుంటోళ్ళ ముఖం చూడాలి. ఇక ఏడుచుకుంటా వండాలి. అక్కడిక్కడ పోవాలి, ఇక నడుము పట్టి కట్టుకోవాలి, మెడ పట్టి కట్టుకోవాలి, ఇక వండుకోవాలి. నడువు నొప్పులు, బొక్కలు అరిగినాయి బిడ్డ. బొక్కలు ఇళ్ళలో పని చేసి గొంతుకు బొక్కలు అరిగిపోయినాయి. బొక్కలు అరిగిపోయినాయి. ఇవన్నీ నొప్పులే బిడ్డ, ఇవన్నీ నొప్పులే, లేవరాదు. ఇక నడుము పట్టి రెస్ట్ తీసుకోమంటే కడుపు ఎండిపోతుంది. రెస్ట్ తీసుకొని పండుకుంటే పెట్టేటోళ్ళే కడుపుకు. ఏం చేయాలి బిడ్డ, నా బతుకు ఏస్ట్ బతుకమ్మ. గిన్నె నానుకుంటామంటే గిన్నె సార్లకు గింతరన్న దయ వస్తలే మా మీద, దాక్షి లేదు సార్లకు. ఇప్పుడు జర కాలు ముక్తమ్మా, నాకు పింఛని పిరి 2 రేకులన్నా గింత చేపిరమ్మని కాలు ముక్త. ఏం లేదు, కట్టబోదంటే సుత గుడ్డలని నానిపోయినాయి బిడ్డ. ఏం చేసి ఆడుకొచ్చుకున్న గుడ్డలు సుత నానిపోతున్నాయి. ఏం బతుకు వేస్ట్ అమ్మా. నాకు ఎందుకు సాబొస్తే బాగుండు. ఆ మాట అనకండి, ఆ మాట మీ నోట్ల నుంచి రావద్దు. మీరే ఒకరికి ధైర్యం చెప్పాలి. ఏ ధైర్యం లేదమ్మా, చచ్చిపోయింది ధైర్యం. నా ధైర్యమే చచ్చిపోయింది. పిల్లలు ఉంటే పిల్లలు అట్లా అయిపోయారు, పచ్చబతం వచ్చి కార్యకలు పడిపోయాయి. కొడుకుంటే కొడుకు పని లేక పిల్లలు గాలి పిల్లలు అయిపోయారు, వాళ్ళకు పని లేక. ఏ కొడుకు ఎంతమందికి పెడతాడమ్మా, ఎంతమందికి మంచిగా పెట్టమంటే నా బతికే గిట్లున్నదమ్మా. అంకులు ఉన్నా కానీ ఏదో ఒకటి చేసుకుని బతుకుతుండే ఇద్దరు కలిసి. ఇద్దరు మట్టి పనికి పోయి అన్న అంకులు చేసుకోవచ్చు బిడ్డ. అంకులు కరెంట్ షాట్ వచ్చి అంకులు చచ్చిపోయాయి. ఇక మా బతుకు ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంకుల్ చనిపోయి? ఇప్పుడు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి పింఛన్ కోసం అంతా అడుగుతున్నా కానీ పింఛన్ ఇస్తాను. 4 సంవత్సరాలు ఏడ్చుకుంటా తిరిగి ఎండల్లా చెట్టు కింద పడి కళ్ళు తిరిగి ఆఫీసులు ఎక్కడనంటే దిగనంటే నాకు ఆడికి ఈడికి పోమ్మంటే కింద అడ్డం పడితే ఒక డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా? మళ్ళీ పేపర్లు అన్ని కరెక్ట్ ఉన్నాయా? ఉన్నాయి బిడ్డ, పేపర్లు ఉన్నాయి. ఇచ్చిన ఈడ ఈ సెల్ ఇవ్వమంటే ఇచ్చినాం. ఆ మించిపట్ల 10 సార్లు ఇచ్చిన, ఎన్నిసార్లు ఇచ్చినా రాదు.
ఎన్నిసార్లు ఇచ్చినారా వస్తుంది పో అమ్మ పో, నీకు ఇల్లు ఉన్నది నీ పేరు మీద, పేరు అందరికీ ఉన్నాయి అమ్మ, మంచి మంచి ఇండ్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఇస్తుర్రు, నాకెందుకు ఇయ్యరు? నాకు అట్లా సుతా బిల్డింగ్ లేవు, కిరాయికి ఇచ్చుకోలే నేను. ఇదే వాళ్ళ ఇల్లు బిల్డింగ్ అనుకుంటున్నట్టున్నారు. బిల్డింగ్ అనుకుంటున్నారమ్మా, ఇది సొంతం ఇల్లు. ఇలా మా ఆయన చచ్చిపోయాడు, మా అత్తింట్లో మా ఆయన చచ్చిపోయాడు. ఆడనేమో కొంచెం గుడి సెగితేనే ఉన్నది ఆడ సుత, అది కొడుకు కోడలు పిల్లలు ఉంటున్నారు, అలా నీళ్లు వస్తున్నాయి. ఇక్కడ వర్షం పడ్డప్పుడు నీళ్ళు వస్తాయా అమ్మమ్మ లోపలికి? అందుకే నిండి అంతా వస్తాయమ్మా, ఇదంతా మొత్తం నీళ్ళే. వర్షం పడ్డప్పుడైనా ఇట్లా నీళ్ళు వస్తున్నాయి, కనీసం మీ లోకల్లో ఉన్న లీడర్స్ అసలు బస్తీలలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అని చెప్పి కనీసం చూడడానికన్నా వస్తారా? రారమ్మా, రారు. నీళ్ళనే గుప్పుకోవాలి, నీళ్ళనే వండుకోవాలి, ఎవరు చూడరు. ఇక్కడ ఎలక్షన్స్ టైంలో వస్తారా మళ్ళీ? ఎలక్షన్ ఓట్ల గురించి ఇంటికి ఎయిరి రాండమ్మా, దండం పెట్టుకుంటా, నమస్కారం పెట్టుకుంటూ వస్తారమ్మా. అప్పుడు మీరు అడగాలి కదా మళ్ళీ, ఇప్పుడే కనిపించినామా, ఇన్ని రోజులు కనిపించామా అని చెప్పేసి మీరు కూడా అడగాలి మళ్ళీ. ఆఫీసు పోతే చూస్తే సార్లు కనిపించారు, ఆడ ఉన్నాడు గీడ ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు అడగండి మళ్ళీ. ఇప్పుడు అడిగితే ఇక అంతా ఏం చేయాలి బిడ్డ, ఇప్పుడు వచ్చి ఎలక్షన్ ముందట అడుగుతారు, అడిగితే ఇక మనం ఏం చేస్తాము, ఏ రమ్మా అనుకుంటా పోతారు. ఈసారికి ఇట్లా ఉన్నది పరిస్థితి అంటే చూడరు, చేస్తాం అంటారు, పోతారు. ఇక అంతే, ఎంతకంటే ఎక్కువ లేదు బిడ్డ. ఈసారి మీరు గట్టిగా మాట్లాడండి, ఫస్ట్ ఈ పని చేయండి, నేను ఓటేసా అని చెప్పండి మళ్ళీ. అడుగుతామమ్మా, అడిగినా గానీ చేపిస్తామ్మా, చేపిస్తాం అంటారు. మా అంత పరిస్థితి ఎవ్వరికి లేదు బిడ్డ, ఇంత బతుకు ఎవరికి లేదు. మన రోడ్డు మీద కుక్కలన్నా మంచిగా ఎచ్చగబడ్డాయి, అంతకంటే ఈయన చెప్పుకుంటే సిగ్గుపోతుంది బిడ్డ. మాది చెప్పుకుంటే ఏమైంది, మంచిగా ఉన్నారు కదా అంటారు. ఇంట్లో పరిస్థితి ఎవరు చూడలేరు, ఇంట్లో పరిస్థితి ఎవరు చూడరు, మా బాధలు చూడరు, మనుషులు చూడడం బాగానే ఉన్నాం, ఏమైంది మీకు అంటారు. మా ఇల్లు చూస్తే మీద 2-3 కిరాయిలు, 5 బిల్డింగ్లు ఉన్నాయని కిరాయిలు వస్తాయి అమ్మ. ఆ కిరాయిలు తినుకుంటా ఉన్నారా అనుకుంటున్నారు, అనుకుంటున్నారు. మరి ఆడపోయినా ఇక్కడ కూడు సూత గతి లేదు, ఇంట్లో బియ్యం సూత గతి లేదు. కూరగాయలకు పైసలు అవన్నీ ఎవరు ఇస్తారు మళ్ళీ మీకు? కూరగాయలు అమ్మ ఆడుకోసుకుంటా మార్కెట్ లా పోయి కూరగాయలు ఆడుకోసుకుంటా. ఇస్తారా అమ్మమ్మ అట్లా? వాళ్ళు 2 ఇల్లు 2 ఇస్తారు బిడ్డ. కూరగాయలు ఏం చేయలేదు, పుచ్చిపోయినాయి, బాగలేని, ఇక ఏదో అగ్గు కుప్పలు పెడతారు కదా బిడ్డ, కుప్పలు తెచ్చుకుంటా. ఇక అంతకంటే ఎక్కువ ఏం చేయలే బిడ్డ. మరి వాసలు పెట్టానంటే నా దగ్గర ఆడ ఉంటాయి, ఏడికెళ్ళి తేవాలి. సరే అమ్మమ్మ, మేమైతే ఒకసారి అయితే మాట్లాడైతే ట్రై చేస్తాము. మీరు ఆ మాట అనకండి, ఆ మాట నేనే మీ కాలు మొక్కలు. మీరు ఏమన్నా ఆశీస్సులు ఇస్తే నేను కొంచెం మళ్ళీ ఇంకా మంచి పొజిషన్ లో నేను ఉంటా, కానీ అడుగుతాం ఒకసారి మాట్లాడి తెలుసుకుంటాం. ఈ తాపాన నీ నుంచానా కావాలి బిడ్డ, జర సాయం చేయ బిడ్డ, నీ కాలు నేను చచ్చి మీ కళ్ళ కుడతా బిడ్డ, నా రోలు. ఒకసారి నేను మా సార్ తో మాట్లాడి ఒకసారి ట్రై అయితే చేస్తా, ఇప్పించేటట్టయితే నా వంతు సహాయం అయితే నేను చేస్తాను. గౌరేష్ సార్ దగ్గరికి పోతే గౌరేష్ సార్ ఆఫీస్ లో ఎప్పుడు ఉండడు, పోయినమ్మా అడిగో రేపురా ఎల్లుండ్రా అంటే పోయినప్పుడు అల్లా కలపడు గౌరేష్ సార్. మళ్ళా ప్రతాప్ సార్ అక్కడ వినాయక్ సారు దగ్గరికి పోతే ఆ కొంపెల్లిలు ఉన్నారు, పో అమ్మ అని అంటారు. కొంపెల్లికి ఏం కట్టుకొని పోవాలమ్మా, సార్సీ డబ్బులు లేవు, ఎక్కడ పోలే నడుచుకుంటా, పోతే 100 కావాలి, వస్తే 100 కావాలి. సరే మామ, మేమైతే ట్రై చేస్తాం, సరేనా? బిడ్డ నీ కాలు ముక్తా, ఇట్లా ఏడవకండి, ఏడుస్తే మంచి లేదు, నవ్వాలి, ఒకసారి నవ్వండి. ఏ నవ్వు నాకు నేను ట్రై చేస్తా అంటున్నా కదా, ఒకసారి మా కోసం మన నవ్వు. సరే అమ్మమ్మ, కాలుకి ఏమైంది మళ్ళీ? పందికొక్కు కొరికిపోయింది, పండుకుంటే ఇగో వచ్చి పందికొక్కు వచ్చి గోరు వీకేసిపోయింది బిడ్డ. గోరు సిగురు పోయింది, సిగురు పోయి 6 రోజులు దాకా పోయి మందులు తెచ్చుకున్నా బిడ్డ. గవర్నమెంట్ కోతుల పూరు పోయి ఎన్ని మందులు ఉన్నాయి చూడు బిడ్డ, మస్తు మందులు చూద్దాం. ఇవన్నీ కూర్చోండి, ఈడ కూర్చోండి. గవర్నమెంట్ పైసలు దిక్కులేక ఎక్కడ పోలే, అన్ని గవర్నమెంట్ అడుకొచ్చుకుంటా, పోయి తెచ్చుకుంటా బిడ్డ. లైన్ కూర్చొని ఇవన్నీ తెచ్చుకుంటా. టూపులు దండం పెడితే సారు కాళ్ళు ఎలుక కొరికిపోయింది పందికొక్కు. మందులు అంటే వాళ్ళు బదిలాడితే ఇచ్చిర్రు, మందు ఇచ్చిర్రు. ఇక మొన్న పోతే ఇచ్చిర్రు అమ్మ, ఇవే వేసుకుంటా. పాములు కూడా వస్తాయి ఇక్కడ, పాములు తుతారనే బిడ్డ అక్కడ. పాములు ఇంకా సీదు ఉంది కదా, దాని వల్ల వస్తున్నాయేమో. కనీసం మంచిగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తే పాములు గీములు అయితే ఏం రా. అన్ని పాములు తెలిందాక భయం, బల మీద వాడే అమ్మ. ఒక్కొక్కటి మీదకెళ్ళి ఉరికొస్తాయి, అక్కడికి వెళ్ళి ఉరికొస్తాయి. ఎలుకలు అన్ని భయమే. చుండెలుకలు అయితే ఇంకా చచ్చిపోతామ్మా. చుండెలుక కరిచిందంటే ఇక దద్దులు లేచి చచ్చిపోతాం. దాని భయానికి గుడ్డలు కాల్చి
పెట్టుకొని పంట ఈడ వేస్తా గుడ్డలు కాల్చి గల్మలు వేసి పండుకుంటామ్మా సుండలకల భయానికి. అంటే పొగకి రాకుండా ఉంటాయా? పొగ రాకుండా భయానికి అవి ఆసనకి వెళ్ళిపోతాయి సుండలకలు. ఆ భయం ఇక నాకు ఏది కలిసినా పోతా అమ్మ ఎప్పటికున్నా పోయేదాన్ని కానీ ఉన్న రోజులు ఒక బుక్కడ సరిగ్గా గవర్నమెంట్ బుక్కడ అన్నం పెడుతుందేమో సరా ఇస్తారేమో చూస్తారు కడుపు అని అనుకుంటున్నాం బిడ్డ. అంతకంటే ఇక నాకు మించి ఏం లేదు. నేను బంగారం అడుగుతలేను దైవం అడుగుతలేను బిడ్డ సార్లను కానీ ఒక పింఛన్ గురించి అడుగుతున్నా బిడ్డ. మేమైతే ట్రై చేస్తాము. మేము ట్రై చేసే వరకు ట్రై చేస్తాము. ఒక్కసారి నవ్వండి, ఇంతసేపు ఏడ్చినారు కదా, ఒకరు మా కోసం నవ్వలే బిడ్డ. నాకు నవ్వు ఈ సుఖం ఉంటే నవ్వు వస్తుంది, కష్టంతో నాకు నవ్వు రాదు. ఇంతే బిడ్డ. ఈ నవ్వనంటే సుఖం ఉండాలి మనకు, కడుపులా సుఖం ఉంటే అన్ని నవ్వుతాం. కష్టం ఉంటే నవ్వు రాదు బిడ్డ. నాకు ఏం చేయాలి, నాకు నవ్వు రాదు. ఏడిపే ఉన్నది, ఏడిపి పెట్టిపోయింది. ఏం సంపాదించిపోలే బిడ్డ. మా ఆయన అప్పుడు బాధలే పిల్లలతో పడ్డా, ఇప్పుడు కొడుకుతోని పిల్లలతోని ఇల్లుతోని బాధలు పడుతున్నా. తిండికి వెళ్ళక బాకీలు 10 లక్షలు అప్పు తెచ్చుకున్నాం బిడ్డ. మీకు ఇప్పుడు ఇంట్లోకి సామాన్లు కావాలంటే ఏమేం కావాలి? ఇంట్లో ఏం లేదు బిడ్డ. సామాన్ అంటే పప్పు ఉప్పు టమాటాను మురిగిపోయిన టమాటాలు తెచ్చుకున్నాం బిడ్డ. మొన్న గామిచ్చింది మురిగోది మురిగిపోయింది. ఇగో ఇదంతా మురిగిపోయినాయి అన్ని. ఏమి గలీజు తిండి అమ్మ నాది, గలీజు తిండి. ఎవరు పెడతారు అమ్మ? ఒక్క కొడుకు 4-5 పిల్లలు అయితే ఆ పిల్లలు చూసుకోడు, నన్ను చూసుకోడు. ఆయనకి వెళ్తలేదు సంసారం. కొడుక ఎట్ట నేను చచ్చిపోతారా అంటే నా బతికే గిట్టున్నది, నేనేం పెట్టాలమ్మా అని కొడుకు. ఏ కొడుకు నేను బాధ పెట్టాలి ఇక అని ఏడ్చుకుంటా పండుకుంటా బిడ్డ. ఒకనాడు తింటా ఒకనాడు పంట, ఒకనాడు తింటా ఒకనాడు పంట. ఇక ఏం చేయాలి, అన్ని మొత్తం కష్టాలు ఉన్నాయి బిడ్డ. నాకు ఈ బాధలకి ఎట్ట వెళ్తున్నావు, నేను ఎట్లా పోతున్నావు అనిపిస్తుంది. కింద గులబడితే ఎవరు గుంజుకుపోయి ఎట్లా గుంజుకుపోయి వేస్తారో బొందలగడ్డకు. కోడలు మంచిగా చూసుకుంటుందా మిమ్మల్ని? కోడలు గట్లనే అమ్మ, గట్లనే ఒకనాడు పెడుతుంది ఒకనాడు తిడుతుంది. ఇక ఆమెను ఎక్కువ మనం అడగరాదమ్మా, అడగరాదు. కొడుకును అడిగినంత కోడలు అడగరాదు. ఆమె ఇష్టం. బట్ట పిండుకొని సాధ కాదు బిడ్డ. కోడలు దగ్గర పోయి బట్ట పిండమంటే నీకేమైంది పిండుకో అంటది. ఇక ఆమె నేను బాధ పెట్టాలి ఎందుకు? రెక్కలు ఉన్నంత సేపు చస్తా పిండుకుంటా, ఏదో అట్లా బతుకుతున్నామ్మా. ఇప్పటికైతే 4 సంవత్సరాలు ఒక సుక్కలు చూస్తున్నా. సుక్కలు మా ఆయన పోయినస్తుంది, సుక్కలు చూస్తున్నా. అది నా దేవుడే నాకు అనిపిస్తుంది. తెలందాక ఒక ఏడు పెడతా పొద్దుందాకా ఇక జరసేపు గాడ కూర్చుంటా బిడ్డ. అంతకంటే ఎక్కువ చూస్తా అలాని ఇలా బాధ పోతుందని గట్టు పోతుంది. జరసేపు నొప్పి ఎక్కువ వచ్చినప్పుడు తలకాయ ఆపులు వస్తాయి బిడ్డ. తలకాయ ఆపు వస్తుంది, కడుపు ఆపు వస్తుంది. ఒకనాడు ఆపులు, ఒకనాడు తలకాయ ఎక్కుతుంది, ఒకనాడు కిందికి దిగుతుంది. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. అవి 4 రోజులు ఏదో ఉన్న రోజులన్నా జర ఉంటారంటే ఈ నొప్పులకు వశమైతే లేదు బిడ్డ. నాకు గోళీలకు నడవలేక సాతన అయితే లేదు. కోతల పురుగు పోమంటారు, దత్తనగర్ పోమంటారు. దత్తనగర్ పోతే ఈ గోళీలు ఇచ్చిండు మొన్న. ఇక జ్వరం గోళీలు ఇచ్చిండు. జ్వరం గోళీ ఇచ్చిండు. జ్వరం వస్తుంది, చలికి దోమలు గరుసుడు, చలికి ఇది అని గోళీలు ఆడుకొచ్చుకుంటా పండుకుంటామమ్మా నేను. ఇక మన ఒకటి గాడ తెచ్చుకున్నాడు, దెబ్బ తగిలితే తెచ్చుకున్నా. మా మన్మడి తెచ్చి ఇచ్చిండు. ఈడ దెబ్బ తగిలింది ఇక్కడ కింద పడితే ఇది రాసుకోమని ఇచ్చిండు. తగిలి బిడ్డ. నాకు మీకు దయచేసి మీకు ఒక పింఛన్ అని ఇప్పిరు బిడ్డ. గూడు లేకుండా అన్న పోయి షట్టర్ కింద బొట్టర్ కింద మడుకు షట్టర్ అన్న జరచ్చగా చాటుకుంటది. అంతకంటే కనకష్టం బిడ్డ. రేకులు కురిసి రేకులు మొత్తం ఆడ ఒక బొచ్చ పెట్టుకుంటా బిడ్డ. ఈడ ఒక బొచ్చ పెట్టుకుంటా. ఇక పట్ట నీళ్లు అల్లకెళ్ళి వరద వస్తుంది, అక్కడ నిండి ఇళ్ళకి వస్తాయి. సరే అమ్మమ్మ, మేమైతే మా ఛానల్ నుంచి అయితే మేమైతే ట్రై చేస్తాము. మాకు ఒకవేళ వీలైతే మీ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్ వచ్చి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎమ్మెల్యే వరకు ఎవ్వరు పోయి చెప్పారనమాట. ఇప్పుడు వచ్చినారా అంటే చేస్తామని చెప్పేసి చేస్తా ఉంటారు. ఒకసారి మా నుంచి అయితే, మా ఛానల్ నుంచి అయితే మేము ట్రై చేస్తాము. కాలు ముక్త బిడ్డ, ఇది ఒక్కటి చేయి బిడ్డ. ముసలమ్మ ఆమె రెక్కలు కాలు లేవు, ఇదేదో కనిపెట్టు అమ్మ, నీ కాలు ముక్త అలా సారా చెప్పు, దీవించండి అని కానీ కాలు ముక్తాను సారా చెప్పు బిడ్డ. పాపం గరీబుది, ఈమెకి ఏం లేదు, ముత్తిందామంటే ముద్ద సూత లేదు బిడ్డ. ఇగో చూడు, ఇగో వండుకుంటా బిడ్డ. ఇగో నా అన్నం, ఇగో అన్నం ఉడకబెట్టుకొని కంట్రోల్ బియ్యం బిడ్డ. కంట్రోల్ బియ్యం ఇగో ఇంత చింతపడితో నూరుకున్నా. ఏం లేదు బిడ్డ. ఇగో డికాషన్ పైసలు లేక డికాషన్ తాగి పండుకుంటా బిడ్డ. ఏమి గతి లేదు.
ఏం లేదు ఏం ఇంట్లో కూడా ఏం సామాన్ ఏం లేనట్టున్నాయి. ఏం లేదు అవును కదా. ఏం లేదు బిడ్డ. కారం అయిపోయి అన్ని అయిపోయినాయి. ఏం లేవు. డబ్బులు తెచ్చుకొని వండుకుందాం అన్నా గానీ ఏం లేదు. ఒకరిని అడిగితే పొడి కారం వేసుకొని నీళ్ళు పోసుకొని తీసుకొని తాగి పంట బిడ్డ. నేను ఎవరు సలహా ఇచ్చేటోళ్ళు లేరు. సలహా ఇయ్యరు. ఏం లేదు. కాలమంతా ఇక ఏం దిక్కు లేదు బిడ్డ. ఇక ఈ డబ్బాలు ఈ సంసారమే నాది. ఒక ముద్ద గవర్నమెంట్ అన్న పెడతారు, సాయం చేస్తారేమో అంటే గవర్నమెంట్ సుతా సాయం చేయదు. సరే మామ, మేమైతే ట్రై చేస్తాము. అట్లా ఏం ఏడవకండి, ఏం బాధపడకండి. సరే. మేమైతే మాట్లాడైతే ట్రై చేస్తాం. సరే కాలు ముక్త బిడ్డ. నాకు చచ్చిపో బిడ్డ. నీ కాలు ముక్త. నా గురించి మీ తల్లి ఆశీర్వాదాలు. అందుకోసమే కదా ఇంతసేపు మేము నార్మల్ గా సర్వే చేద్దాం అని వచ్చినాం. కానీ సరే ఇంకా మీరు బయట మాట్లాడినారు, నిజంగానే మీకు ఎలాంటి ఇల్లు ఉంది అని చెప్పేసి చూడడానికి వచ్చినాము. తెలుస్తుంది అసలు మొత్తం రేకులు ఒకటే ఇల్లు, వర్షం పడితే మొత్తం కూలేటట్టే ఉంది. ఇక్కడ చూడండి 30 ఏళ్ల కింద వేసుకునే అల్లి ముక్కతోని పెట్టుకున్నాం. 30 ఏళ్ల కింద గుడిసెలు పడ్డప్పుడు ఆ ముక్క అంత పర్రెలు పట్టి, గోడలు పర్రెలు పట్టిస్తున్నాయి. అంత అక్కడ పర్రె పట్టింది, ఆడగులి మీద గులి. కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, ఏమేం కావాలనుకుంటున్నారు, ఏదో ఒక్కటి చెప్పేసాను మాకు. ఒక ఏమేమి కావాలంటే ఇంత గూడు కావాలి బిడ్డ, ఇంత ఇండ్లు కావాలి, ఒక పింఛన్ కావాలి మాకు. అంతకంటే ఎక్కువ నా పిల్లకు మా మన్మడు ఉన్నాడు, ఇంత ఒక దూటి అని ఇప్పిస్తే చాలు బిడ్డ. అంతకంటే ఎక్కువ మేము ఏం కోరం. ఇక మాకు ఈ 3 ఒక్కటి సాయం చేయమని బిడ్డ. ఇక మాకు ఏది వద్దు. ఒక పిల్లగానికి దూటి లేదు, దూటి పీరి అన్న ఏనన్నా పెట్టి ఇంత గూడు కట్టిరు బిడ్డ. నాకు పండుకొని చూడలేదు. ఏం లేదు బిడ్డ. నాకు పింఛని ఈ 3 తప్ప ఏం లేవు. ఏం అడగను సార్లను. ఇక అదొక్కటే. ఇక ఈ 3 తప్పించి ఏమి అడగను నేను. ఓటు అయితే వేస్తారు కదా, వేస్తామ్మా. ఓటు అందరికి వేయనంటే అందరికి చెప్పిన వాళ్ళకల్లా వేస్తే వేస్తాను. ఇక నాకు ఎవరు మంచిగా అంటే వాళ్ళకి వేస్తా. నార్మల్ గా ఇక లీడర్స్ వచ్చి నాకే నాకే అంటారు. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేస్తారు. నచ్చిన వాళ్ళకి వేస్తా బిడ్డ. నేను ఎవరు నచ్చితే నాకు వాళ్ళకి వేస్తా. ఇక మరి కదా బిడ్డ. వీళ్ళు వేయాలి అంటే నాకు నచ్చిన వాళ్ళు, నాకు ఇక్కడ అన్నం పెట్టిన దాతలు వేస్తా. వేస్తా. నాకు సాయం చేసిన వాళ్ళకి వేస్తామ్మా. ఇక ఇప్పుడు అప్పుడు వేసుకుంటూ వచ్చిన. ఇక ఇప్పుడైతే ఇక నన్ను మొత్తం గొంతులు దొక్కిరు బిడ్డ. బొందలు దొక్కిరు. ఎవరు గడ్డకు లేపుతలేరు. ఉన్న పోయి బదులన్నా కానీ నీకు ఏమైందమ్మా మంచిగా ఉన్నగా అంటారు. నా పరిచయం చూడు సార్ అన్నా గానీ పట్టించుకోరమ్మా. ఎవరు పట్టించుకోరు. సరే అమ్మమ్మ. ఒక సరే బిడ్డ. నీ కాలు ముక్త. నాకు ఒక సాయం చేయి. సో చూసారు కదా అసలు అమ్మమ్మ పింఛన్ కోసం ఎంత బాధపడుతుందో. పింఛన్ చాలా సార్లు అడిగిందంట. అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ చనిపోయి కూడా 4 years అవుతుంది. కానీ 4 years నుండి చాలా సార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిందంట. కానీ ఏ ఒక్కరు రెస్పాండ్ అవ్వట్లేదంట. ఏదో బిల్డింగ్ ఉంది అని చెప్పేసి పింఛన్ ఇవ్వట్లేదంట. చూడండి ఇదే వీళ్ళ బిల్డింగ్. కానీ మీరు చూస్తున్నారు అసలు ఇది బిల్డింగ్ కాదు, ఒక చిన్న రేకులిల్లు. ఆ రేకులిల్లు కూడా ఎట్లుందంటే వర్షం పడితే మొత్తం వాటర్ మొత్తం లోపలనే. వర్షం పడే టైంలో మొత్తం గిన్నెలు పెట్టుకొని మరి ఉంది. ఓట్ల టైంలో మాత్రం అమ్మమ్మ దగ్గరకు వచ్చి ఓటు మాత్రం అడుగుతున్నారంట. కానీ అమ్మమ్మకి కావాల్సిన సహాయం అయితే ఏ నాయకుడు చేస్తలేడు. సో ఈ ఛానల్ నుంచి ఎవరైతే ఈ లోకల్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఉన్నారో, సార్ ప్లీజ్ మా ఛానల్ నుంచి అన్న వన్స్ ఒకసారి రెస్పాండ్ అయ్యి అమ్మమ్మ బాధని ఒకసారి చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది. సో అమ్మమ్మ ఒక్కసారి మా ఛానల్ నుంచి ఎమ్మెల్యే గారిని ఏం కోరుకుంటున్నారు? ఎమ్మెల్యేని మాకు ఇంత గూడు కట్టి మనమ్మ. అంతకంటే ఎక్కువ లేదు. నాకు ఇక్కడ సలహా చేయమని ఒక పింఛని మనమ్మ ఇక్కడ అన్నం దారాన పెట్టమను. సో చూస్తున్నారు కదా, జస్ట్ అమ్మమ్మకి ఉండడానికి ఒక ఇల్లు అండ్ అంకుల్ చనిపోయినందుకు పింఛన్ ఎట్లాగో వస్తది కాబట్టి ఆ పింఛన్ ఒక్కటి ఇస్తే సరిపోతుంది అంటుంది. సో సరే అమ్మమ్మ. మనమనికి దారి కూలి కనుక దూటి అనే పీరి బిడ్డ. నా కూలి చేసుకొని బాగా కింద పడి మీద పడి సత్తుండు. అదొకటనే. సరే మీ హస్బెండ్ వచ్చేసి దీంట్లో కింద పడి చనిపోయినారా? కరెంట్ ఇట్లా వేసుకుంటే గుంజుకోపోయిరమ్మా. గుంజుకోపోయారు తిరిగే. అది ఆళ్ళ పడ్డది. ఆ నీళ్ళ ఆరుతుంది. ఇట్లా ఆరుతుంటే అమ్మో చచ్చిపోతామని దబ్బున తీయ ఇట్లా పట్టి గుంజిండు. సో అయితే దీంట్లో కింద పడి చనిపోయినారు. అయితే కింద పడి ఇది గుద్ది నడుం బొక్కి ఇరిగిపోయిందమ్మా. నడుం బొక్కి ఇరిగిపోయి చనిపోయాడు. సరే అమ్మమ్మ, ఇప్పుడైతే ఇంతగానం అయితే చేసినాం కదా, మేమైతే ఒకసారి మాట్లాడైతే ట్రై చేస్తాం. సరేనా? ఏం బాధపడకండి మీరు. మా ఛానల్ నుంచి అయితే మేము ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ మేమైతే చేస్తాం. నీకు సచ్చినా గానీ ఆ లోకాలు నీకు కట్ల పడతా బిడ్డ. ఆ లోకాలు నీకు సలహా చేసి నేను చెప్తా బిడ్డ. నీకు వచ్చి చెప్తా. నాకు 1-2 సాయాలు చేయి, 3 సాయాలు. ఒక పింఛని ఒక ఇంత రేకులు వేసి ఇంత గూడు కన్నా కట్టి బిడ్డ. ఆ సార్లకు చెప్పు బిడ్డ. నువ్వు ఇల్లు వరకైతే నేనైతే చెప్పడం అయితే మా ఛానల్ నుంచి అయితే చెప్తాము.
పింఛన్ అయితే ట్రై అయితే చేస్తాం ఆ, అమ్మ నేను. ఒక సరేనా? ఏ ఒక్క రూపాయి లేదు బిడ్డ ఇంట్లో. చెప్పు నా నమ్మవు బిడ్డ, చూసినావుగా ఇండ్లు గతి. ఇంట్లో ఒక రూపాయి లేదు. తిందామంటే ఇంకా రోడ్డు మీద కూరనో ఇంత అదో అడుకొచ్చుకొని తింటా బిడ్డ నేను. ఎవరు ముద్ద పెట్టేటోళ్ళు లేరు. నలుగురు కొడుకులు ఉంటే పెడుతురు, ఒక్కొడికి 10 మందిని ఇక ఎరగబడ్డాం. సరే మమ్మ, ఈసారి ట్రై అయితే చేస్తాం అమ్మ. ఆ, సరేనా? ఏం బాధపడకండి. గవర్నమెంట్ నుంచి ఇంత పప్పులో ఉప్పులో ఇంత బియ్యం సలా చేయమని బిడ్డ. 35 కిలోల బియ్యం వస్తాయట. గవాన రాసి మన బిడ్డ నీ కాలు ముక్త. గవాన రాసి మనం ఏది లేదు నాకు. 5 కిలోల బియ్యం వస్తే అవి ఏం సరిపోతాయి? 6 కిలోల బియ్యం. 6 కిలోలకి 1 కిలో నూకలు పోతున్నాయి. అవి వండుకుందామంటే సరిపోవు, నెలంతా సరిపోవు బిడ్డ. ఇక బతికే ఉన్నది. ఇక కష్టం చేసుకుంటే నేను ఇట్లా బతిలాడపోదు బిడ్డ. నేను కష్టం చేసుకుంటే ఇంత బాధపడపోదు. నాకు కాళ్ళెక్కలు మంచిగా ఉంటే ఈ బాధ పడపోదు. నా బతుకు నేను బతుకుదు బిడ్డ. ఇంత సారని బతిలాడపోదు, ఇంత బాధ పడపోతుంది. కాలు మొక్త ఇంకా అదే 2-3 ముచ్చట్లు బిడ్డ. సరే.